అంటే మొత్తానికి అవినీతి జరిగిందని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మొత్తం రేవంత్ రెడ్డితో సహా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే అవినీతి జరిగింది కాబట్టే విచారణకు హాజరయ్యిండు అన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నది. ఎలా చూడబోతున్నాడు? అది రాజకీయ ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఎట్లా జరగాలి? ఎల్ఎన్టీ కంపెనీ అన్ని ఇవ్వాలి, లేకపోతే మెగా కంపెనీ అన్ని ఇవ్వాలి లంచం. ఎందుకంటే మనం టెండర్ పిలిచింది, టెండర్ అప్పగిప్పింది వాళ్ళకు. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి 94,000 కోట్ల రుణం తీసుకున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 94,000 కోట్లు తీసుకొని దాని ఆధారంగా మొత్తం కంప్లీట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే రుణం ఇచ్చిన కంపెనీ ఏదైతే ఉందో, రుణం ఇచ్చిన ఏదైతే బ్యాంకు ఉన్నదో కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది మనకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పైసా వీళ్ళు ప్రాజెక్టుగా ఖర్చు పెట్టిళ్ళు, ఒక్క పైసా కూడా వృధా చేయలేదని. అదేవిధంగా మెగా కానీ అదేవిధంగా ఎల్ఎన్టీ కానీ లంచాలు ఇచ్చే కంపెనీ కాదు. ఒకవేళ మనం డబ్బులు అటు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇస్తేనే కదా. ఇప్పుడు మనం ప్రభుత్వం వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు తిరిగి మన ప్రభుత్వానికి ఇస్తే అది నిజంగానే అవినీతి జరిగింది అనుకోవాలి. అవినీతి కానీ క్వాలిటీ కానీ ఎక్కడ కూడా ఇప్పుడు క్వాలిటీ అసలు ఎక్కడ కూడా వెనక జరగలేదు. క్వాలిటీ కూడా వాళ్ళు ఆల్రెడీ క్వాలిటీ తక్కువ ఉన్నదని వాళ్ళంటే ఎల్ఎన్టీ వాళ్ళు వెంటనే లెటర్ రాసిళ్ళు. క్వాలిటీలో ఎక్కడ కూడా మేము వెనక చేయలేదు, ఖచ్చితంగా మేము క్వాలిటీయే పాటించినామని. ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ కాకుండా, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ కాకుండా అందులో చిన్న సిమెంట్ వల్లేదు, అదేవిధంగా ఏదైతే ఒక రాయి కూడా వల్లేదు. ఖచ్చితంగా అన్నిటికీ రాళ్లకు, అదేవిధంగా సిమెంట్ అన్నిటికీ కూడా క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాతనే అందులో ఫిల్ చేయడం జరిగింది. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు మోడీ కానీ, రాహుల్ కానీ, అదేవిధంగా ఈ చిల్లర నాయకులు కానీ, ఈ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏం చేసిందంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే 94,000 కోట్ల సంబంధించిన ఒక ప్రాజెక్టులో ఇంకా 6,000 కలిపి ఉల్టా అవడం ఇస్తాడా? దిమాక్ ఉన్నాడోడన్నా? ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే వాళ్ళు దొంగ మాటలు నమ్మిళ్ళు ఇప్పుడు రియలైజ్ అయింది. అయినా కూడా తెలంగాణ ఒకప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది, మేమున్నప్పుడు 9 ఏళ్ళలో ఎలా పాలన జరిగింది, 13 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినాం, 9 ఏళ్ళు సుపరిపాలన అందించడం. ఏదైతే కాళేశ్వరం కట్టింటారో 2019 నుంచి 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయిన తర్వాత కుంగిపోవడం జరిగింది. ఆ 2 పిల్లర్లు, అదే 7th బ్లాక్, దాన్ని రిపేర్ చేస్తే 100% అది అయిపోద్దని కూడా పలు రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అయినా సిడబ్ల్యూసి అనుమతి, అదేవిధంగా ఏదైతే వ్యాంకో సంస్థ ఏదైతే సిడబ్ల్యూసీతో పనిచేసేది దాని ఆధారంగానే. ఎందుకంటే ఎక్కడైతే ప్రాజెక్టు కట్టాలో అక్కడి నుంచి తీసుకొచ్చిళ్ళు, మీరు మార్చిళ్ళు కథ కార్ఖాన అంటున్నారు కదా. ఏదైతే వ్యాంకో సంస్థనే అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ మేడిగడ్డలో నీళ్లు ఉన్నాయని పదే చెప్తే దాని ఆధారంగా వాళ్ళ రిపోర్ట్ ఆధారంగానే కట్టుకున్న తర్వాత 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. చిన్న ప్రమాదం జరిగిందో లేకపోతే కుట్రపూరితంగా జరిగిందో అన్నది నిర్ణయించింది వాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జలశక్తి సంబంధించిన మంత్రి మండలి, జలశక్తి మంత్రే ఒక పార్లమెంట్లో నిండు సభలో అడిగిన సమాధానం ఏంటంటే అవినీతి జరిగిందని క్వశ్చన్ వేసిళ్ళు ఒకరు. ఇక్కడ ఉన్న మేధావే, ఇక్కడ మంత్రివర్గంలో మేధావే ఏదైతే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే క్వశ్చన్కి సమాధానంగా జలశక్తి మంత్రి క్లియర్గా కాళేశ్వరంలో నయా పైసా అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇప్పుడు క్వాలిటీ విషయంలో మీకేమైనా నిజంగానే తక్కువ అనిపిస్తే ఎలాంటి మీద కేసు పెట్టాలి. అదేవిధంగా అవినీతి జరిగిందంటే కూడా నిజంగా లంచం ఇచ్చిన కంపెనీలు ఏదైతే మెగా కానీ లేకపోతే ఎలాంటి మీద కేసు పెట్టాలి. మేము ఏం చేసినామని నీళ్లు తీసుకురావడం తప్ప, నిధులు తీసుకురావడం తప్ప, ఉద్యోగాలు ఇవ్వడం తప్ప తెలంగాణకు మేము దాదాపు 9 ఏళ్లలో మేము చేసినాం. మీరు కట్టండి సరే. ఇప్పుడు మేడిగడ్డ పనికి రాదనుకుందాం, ఒక మాట పక్క పెడితే, మరి మేడిగడ్డ లాంటి ఇంకో ప్రాజెక్ట్ కట్టండి. 18,500 కోట్లు వస్తుంది కదా, దాని ప్రాజెక్టు వ్యయం ఎంత అండి? ఇప్పుడు మేడిగడ్డది 4,500 కోట్లు. 4,500 కోట్లు అంటే రాష్ట్ర ఆదాయం ప్రతి నెలకు 18,500 కోట్లు. ఎన్ని కట్టచ్చు? ఇప్పుడు 18 నెలలు 3,33,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఎన్ని ప్రాజెక్టులు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ముని వృధా చేశారు అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు లేదు అన్నట్టు కూడా చెప్తా. ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు సంబంధించిన నీటిని అందించడానికి ఏదైతే మనం పెట్టుకున్నది, అదేవిధంగా అందులో 10% ప్రతి ప్రాజెక్టులో ఏదైతే ప్రతి రిజర్వాయర్లో 10% మిషన్ భగీరథకు పోవాలి. దాని ఉద్దేశంతో మనం కట్టుకున్న తర్వాత 5 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం. ఇక దద్దమ్మలు ఏం చెప్తే ఇప్పుడు కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తలేవా, నిజాం సాగర్ నుంచి నీళ్ళు వస్తలేవా? నిజాం సాగర్ కూడా పెద్దగా చేసినాం కదా. అదేవిధంగా నేనేమంటున్నా, దాన్ని పరిమితి పెంచినాం, దాని సామర్థ్యాన్ని పెంచినాం. నీకు చాలా విషయాలు తెలియదు. హల్దీ రివర్, అదేవిధంగా పెన్గంగ, ఇప్పుడు ఎక్కడైతే వార్దా నది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత ఏదైతే ప్రాణహిత గోదావరి దగ్గర కింద 30-40 కిలోమీటర్కి వెళ్ళి మేడిగడ్డ కట్టుకున్నాం. మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారం నుంచి సుందిల నుంచి వెళ్ళి ఏదైతే శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్లు పంచినాం. ఆ నీళ్లను పంపిణీ చేసుకుంటూ అదేవిధంగా చాలామంది ఇక్కడికే క్లోజ్ అనుకుంటారు, ఇక్కడికి కూడా క్లోజ్ కాదు. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న ఏదైతే ఉత్తర తెలంగాణకు అటు సైడ్ ఉన్న ఏదైతే ఇప్పుడు మంజీరా నది, అదేవిధంగా హల్దీ రివర్, ఈ రెండింటిని కూడా
డైరెక్ట్ ఏదైతే నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని జాయింట్ చేసి పైనుంచి కిందికి వాటర్ తీసుకొచ్చినాం. ఏ విధంగా అంటే నల్గొండ ఖమ్మం దాకా నీళ్ళు తీసుకుపోయాం. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన ఏదైతే ఈ కాళేశ్వరం ద్వారా పంట ఎక్కువ పండింది. నంబర్ 1 ఇప్పుడు 66 లక్షల ఎకరాల్లో వరి పండిందంటే నీళ్ళు ఎక్కువ ఉంటేనే కదా, కరెంటు మంచిగా ఇస్తేనే కదా. మీ అప్పుడు కాంగ్రెస్ అంటే కరెంటు ఉండదు, కరెంట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మేము 66 లక్షల ఎకరాల్లో మేము పంట పండిస్తే నువ్వు వచ్చిన తర్వాత 6 లక్షలు తగ్గింది. నువ్వు అసమర్థునివి కదా, 6 లక్షలు ఎట్లా తగ్గింది మరి? ఇప్పుడు 60 లక్షల ఎకరాలే పండింది మరి. ఇప్పుడు నువ్వు మూడు సంబంధించిన ఇప్పుడు రేషన్ కార్డులలో సంబంధించిన రేషన్లో 3 నెలలకు నువ్వు రేషన్ ఇస్తున్నావు. 3 నెలలకు రేషన్ ఎట్లా వస్తుంది బిడ్డ? నువ్వు 18 నెలల్లో నువ్వు మొత్తం పండించినవా? నేనేమంటున్నా, ఇది కూడా కుట్రే. 18 నెలల్లో వీళ్ళు చేసిన ఏదైతే పరిపాలన మర్చిపోనీకి వీళ్ళ ఇల్లు కూల్చివేతలు, కానిస్టేబుల్ల భార్యలను కొట్టడు, అదేవిధంగా విద్యార్థులు అవమానించుడు, రైతులు 509 మంది చచ్చిపోయారు, ఇవన్నీ మర్చిపోవడానికి ప్రజల మీద ముష్టి 3 కిలోల బియ్యాన్ని పడేస్తున్నారు అంతే తప్ప. కానీ ఎట్లా మర్చిపోతారండి? ఇప్పుడు సంవత్సరం దాటి దాదాపు 2వ సంవత్సరం వస్తుంది, స్థానిక ఎన్నికలు పెట్టవు. స్థానిక ఎన్నికలు పెట్టకపోతే, స్థానికంగా బాడీ లేకపోతే నీకు కేంద్రం నుంచి ఫండ్స్ రావు. ఇలాంటి పరిస్థితులు కనీసం లైట్ వేసేటోళ్ళు లేడు, బుగ్గలు పెట్టేవాళ్ళు లేడు, ఆఖరికి నీళ్ళు గేడ్ వాల్ రిపేర్ అయితే గేడ్ వాల్ కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా మర్చిపోనీకి ఈ కాళేశ్వరం విచారణ పేరున కేసీఆర్ గారు పిలిచి ఇక్కడ అవమానించడం అంతే తప్ప. కానీ ఆకాశం మీద ఉంచినట్టే ఈ రోజు నువ్వు కేసీఆర్ని పిలిచి పెద్ద తప్పు చేసినావు. రానున్న రోజులు నీకు ఏం కనబడుతుంది, ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలు నీకు చెప్పు చేతిలో పెడతారు 100%. ఒక బిచ్చగానిగా నువ్వు రోడ్డు మీద నిలబడతావు. నువ్వు 18 నెలల నుంచి ఏం చేస్తున్నావు? మేము చేసినాం 9 ఏళ్లలో మేము ఏం చేసినాం? 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం తీసుకొచ్చి నువ్వు తీసుకురా, 22,000 తీసుకురా, 23,000 తీసుకురా, 30,000 కోట్లు తీసుకురా. నేనేమంటున్నా, ఇప్పటి వరకు 3,30,000 కోట్లు ఆదాయంతో పాటు వీళ్ళు తెచ్చుకొచ్చిన 1,60,000 కోట్ల ఏదైతే రుణం ఉన్నదో ఈ 2 కలిపితే 5 లక్షల కోట్లు. ఎవరికి కడుతున్నావు? ఎవరికి ఇచ్చినావు 5 లక్షల కోట్లు? మరి 5 లక్షల కోట్లతో నువ్వు 5 కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టచ్చు కదా. మాకు తెలియలేదు, నీకు తెలివి ఉన్నది కదా, నువ్వు గుంపు మేస్త్రివి కదా, నువ్వు బిల్డింగ్లు కట్టోని కదా, ఒక పిల్లర్ కట్టి చూపించు. దానిలో గుంపు మేస్త్రివే కదా, ఒక పిల్లర్ కట్టి చూపించు. మగోనివైతే నువ్వు అదే చెప్తున్నా, పిల్లర్ కట్టి చూపించు, పిల్లర్ రిపేర్ చేసు. పిల్లర్ రిపేర్ చేస్తే నువ్వు చిరస్థాయిగా తెలంగాణ ప్రజల మధ్యలో నిలిపిపోతావు కదా. నువ్వు ఎందుకు చంద్రబాబుతో నువ్వు ఒప్పందం చేసుకున్నావు? బనకచెల్లో నీళ్లు పంపేయనికే నువ్వు వేడిగా రిపేర్ చేస్తావు అంతే తప్ప. ఇందులో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి చెప్పు చేతులు నడుచుకుంటూ ఏదైతే కాళేశ్వరం పేరిట నువ్వు టైం పాస్ చేసుకుంటూ ఏదైతే సిపి ఘోష్ కమిషన్ ఎదుట ఇలాంటి చర్యలు చేస్తున్నావు తప్ప నీ దీంతో వచ్చేది ఏమున్నది? ఊరు కాలేదు, పీరు లేవది. మీతో అయ్యేది లేదు. మీరు తెలంగాణ చేసిందే లేదు. 60 ఏళ్ళు ఇవాళ మీద కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ మీదనే కదా. ఈ నీళ్లు రాకపోవడానికి, నిధులు లేకపోవడానికి, ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఎవరు? మేము ఇచ్చినాం అంటారు కదా. మీరు ఎక్కడ ఇచ్చిర్రు? ఎవరు కలిపిన దుర్మార్గుడు ఎవడు? తెలంగాణ. మరి తెలంగాణను ఆంధ్ర కలిపిన దుర్మార్గుడు ఎవడు? భాషా ప్రాతిపాదికన. నేనేమంటున్నా, పచ్చగా ఉన్న తెలంగాణను, సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ, ఒక రిచ్ స్టేట్ను కలిపి 60 ఏళ్ళు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము ఏదో ఇచ్చినామంటే ఎక్కడ ఇచ్చిళ్ళు? ఎవరు ఇచ్చిళ్ళు? ఎంతమంది చచ్చిపోతే? తొలి దశలో 369 మంది చచ్చిపోయారు, మళ్ళీ దశలో 1,200 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తామంటే మీరు ఏం చేయలేరు. ఒకవేళ చెయ్యి గుర్తుకు ఎవడు ఓటేయడు, ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఏం చేసినా మీరు డైవర్స్ పాలిటిక్స్. మీరు వచ్చిన కాంచెలు అదే కదా 6 గ్యారెంటీల పరిస్థితి. 6 గ్యారెంటీలు ఉత్తమ ముచ్చట అయిపోయింది. ఇంకోటి జారిపోయినట్టు 7వ గ్యారెంటీ నేను ప్రజాపాలన ఎవరైనా ఎప్పుడైనా కలగమంటాడు. పోయి అక్కడ ఆ ప్యాలెస్లో పండుకుంటాడు. లేకపోతే ఎవడన్నా పైన మేము కట్టించిన ఏదైతే కమాండ్ కంట్రోల్లో పోయి మీటింగ్లు పెడతాడు. అదేవిధంగా మేము కట్టిన సచివాలయంలో ఉంటాడు. నువ్వు కట్టు, నిజంగానే ఒక కొత్త సచివాలయం కట్టు, లేకపోతే ఒక కొత్త కమాండ్ కంట్రోల్ కట్టు, అదేవిధంగా ఒక కొత్త కాళేశ్వరం కట్టు. చాతగానోనివి ఇంకా కట్టిన వాళ్ళ మీద వేసుడు. నువ్వు కట్టు, కొత్త కట్టు. నువ్వు వచ్చిన 18 నెలల ఇంత ఆదాయం 5 లక్షల కోట్ల ఆదాయం అని చెప్తున్నావు కదా నువ్వు తీసుకొచ్చిన రుణాలతోని. నువ్వు కట్టి నిరూపించు. నువ్వు నిజంగా సమర్థుని అయితే నువ్వు కట్టి చూంచు. నువ్వు సమర్థుని కాదు అసమర్థుని అని పదే చెప్పుతోని కొట్టినా ప్రజలు అర్థమవుతలేదు.